శీర్షిక చిన్న నక్షత్రం దేవుణ్ణి కలిసిన రోజు. ఆకాశంలో చాలా దూరంలో ట్వింకిల్ అనే చిన్న నక్షత్రం ఉండేది. అది చాలా చిన్నది, కొంచెం సిగ్గుపడేది, మబ్బులు వెనుక దాగి ఉండేది. అది ఎప్పుడూ అనుకునేది, నేనిలా చిన్నగా ఎందుకు? నా వల్ల ఎవరికైనా ఉపయోగమా? ఒక రాత్రి ట్వింకిల్ కళ్ళు మూసుకుని ప్రార్థించింది, దేవుడా, నేను కూడా పెద్ద నక్షత్రంలాగా ప్రకాశించాలి. అప్పుడే ఆకాశం మొత్తం బంగారు వెలుగుతో నిండిపోయింది. బంగారు కాంతితో నిండిన దేవుడు ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. అతను చిరునవ్వుతో అన్నాడు, ట్వింకిల్, ప్రతి నక్షత్రానికి ఒక పని ఉంటుంది. నువ్వో పనినింకా గుర్తించలేదు అంతే. ట్వింకిల్ హృదయం కాంతితో నిండిపోయింది. ఒకసారిగా గట్టి మబ్బులు ఆకాశాన్ని కప్పేశాయి. భూమి మొత్తం చీకటిగా మారింది. పిల్లలు కూడా భయపడ్డారు. దేవుడన్నాడు, ట్వింకిల్, ఇది నీ సమయం. నీ వెలుగుతో అందరికీ ధైర్యమివ్వు. ట్వింకిల్ తన పూర్తి శక్తితో ప్రకాశించింది. అది వెలుగు మబ్బులను దాటి భూమి వరకు వచ్చింది. పిల్లలు కిటికీ దగ్గర నిలబడి హర్షంగా అరిచారు, చూడండి, చిన్న నక్షత్రం వెలుగుతోంది. దేవుడు నవ్వుతూ అన్నాడు, చిన్నదైనా నీ వెలుగు ఎంతో గొప్పది. ట్వింకిల్ గర్వంగా ప్రకాశించింది. అది చిన్నది, కాని ప్రత్యేకమైనది. నీతి: ఎవరైనా చిన్నవారే అయినా వారి వెలుగు ఎంత పెద్దదో ప్రపంచం చూపిస్తుంది. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి.